టాపిక్లో ఫస్ట్ మీకు వొకాబులరీ నుంచి ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ ఉంది కదా. సో ద రూమ్ వాజ్ ఫిల్డ్ విత్ ఏ డిఫైనింగ్ సైలెన్స్. ఇక్కడ ఈ హైపర్బోలు ఆక్సిమోరాన్ ఎలా డిటెక్ట్ చేయాలంటే, ఎలా నేర్చుకోవాలంటే, ఒక సెంటెన్స్లో ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఇచ్చే వర్డ్. ఇక్కడ సైలెన్స్ని డిఫైనింగ్ సైలెన్స్ అని అంటున్నాడు, అంటే రూమ్ నిశ్శబ్దంగా నిండిపోయింది అని చెప్తున్నాడు. సో అదొక పర్టికులర్ మీనింగ్ వస్తుంది కదా. డిఫైనింగ్ సైలెన్స్ ఇస్ అనదర్ మీనింగ్. ఎస్, 5 soldiers were wounded in friendly fire. ఫ్రెండ్లీ ఫైర్ అని కూడా అంటారు, అంటే ఆపోజిట్ వర్డ్స్. ఫ్రెండ్లీ అనేది మంచి వర్డ్, అంటే గుడ్. ఫైర్ అనేది కొంచెం యాంగ్రీనెస్తో కూడింది. ఎస్ ఆర్ నో? సో ఫ్రెండ్లీ ఫైర్ అనేది అంటున్నాడు. నెక్స్ట్, ద క్లోన్ వాజ్ సీరియస్లీ ఫనీ. సీరియస్ అంటే సీరియస్ అన్నట్టు, దానికి ఆపోజిట్ ఏంది? ఫనీయే కదా. నెక్స్ట్, ఐ హ్యాడ్ టు డూ ఇట్, ఐ హ్యాడ్ నో చాయిస్. చాయిస్ అంటే ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ ఉన్నట్టు, నో అంటే లేదన్నట్టు. సో ఉంది లేదు అని అంటున్నాడు, అంటే నో చాయిస్. అర్థమవుతుందా? సో వాడు సెంటెన్సెస్ ఇస్తాడు, జస్ట్ యూ నీడ్ టు అండర్లైన్ ఇట్. ఓకే, హీ వాజ్ ద మోస్ట్ లెర్న్డ్ ఫూల్. ఫూల్ అంటే ఎవరికైతే తెలివి లేదో మనం ఫూల్ అంటాం. లెర్న్డ్ అంటే ఏంది? ఇంటెలిజెంట్ పర్సనే కదా. సో ఇక్కడ లెర్న్డ్ ఫూల్ అంటే ఏమంది? ఆపోజిట్ వర్డ్స్తోనే ఒక మీనింగ్ వస్తుంది కదా. జస్ట్ యూ నీడ్ టు అండర్లైన్ ఇట్. యూ హ్యావ్ క్లియర్లీ కన్ఫ్యూజ్డ్. కన్ఫ్యూజ్డ్ అంటే క్లియర్గా అర్థం కాదన్నట్టు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? క్లియర్లీ కన్ఫ్యూజ్డ్. ఆపోజిట్ మీనింగ్తో ఉన్న వర్డ్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్, న్యూస్ అంటేనే ఓల్డ్. ఓకే, జరిగిన విషయాన్ని చెప్పేదే న్యూస్, బట్ హియర్ దే ఆర్ సెయింగ్ ఓల్డ్ న్యూస్. సో బోత్ ఆర్ ఆపోజిట్ వన్స్. ఎస్, ఒరిజినల్ కాపీ. కాపీ అంటే ఏంది? సమ్ సో కాల్డ్ పర్సన్ని ఒరిజినల్ కంటెంట్ని కాపీ చేయడం. సో ఒరిజినల్ కాపీ, ఆపోజిట్ థింగ్. ఓకే, నెక్స్ట్, డీప్లీ సూపర్ఫిషియల్. ప్రిటీ అగ్లీ. ప్రిటీ అంటే మంచిగా ఉన్నట్టు, అగ్లీ అంటే కొంచెం గలీజ్గున్నట్టు. సో ప్రిటీ అగ్లీ అంటే రెండు ఆపోజిట్ వర్డ్స్తో ఒక మీనింగ్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ద ఆక్సిమోరాన్ అండ్ హైపర్బోల్. ఓకే, కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ని యూజ్ చేసేదే ఈ ఆక్సిమోరాన్. ఓకే, సో నెక్స్ట్ ఏముంది? మ్యాచ్ ద ఫాలోయింగ్. సో వర్చువల్ అంటే రియాలిటీ. ఎస్, ఆల్మోస్ట్ అంటే ఎగ్జాక్ట్లీ. ఓపెన్ సీక్రెట్, మళ్ళీ అంటే ఆపోజిట్ వర్డ్స్ అనమాట. క్రాష్ అవ్వడం, ల్యాండింగ్ అవ్వడం. నెగిటివ్ గ్రోత్, ఫ్రీజర్ బర్న్, సాడ్ స్మైల్. లైక్ ఎవ్రీ ఆపోజిట్ వర్డ్ మనం రాయాలి. సాడ్కి ఆపోజిట్ ఏంది? స్మైల్ కదా. వర్కింగ్కి ఆపోజిట్ ఏంది? వెకేషన్. వెకేషన్లో అప్పుడు వర్క్ చేస్తావా? నువ్వు చెయ్యవు. సో దీన్ని మనం ఇలా మ్యాచ్ చేయాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్స్. ఇది కూడా ఆక్సిమోరాన్. హైపర్బోల్ అంటే ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ని అండర్లైన్ చేయాలి. ఇది కూడా ఒక గ్రామర్ బిట్ అనమాట. వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ఎవర్. ఫర్ ఎవర్ అంటే ఇక్కడ మనం కొన్నిసార్లు సెంటెన్సెస్ వి విల్ ఫ్రేమ్ చేస్తాం అనమాట. 2 నిమిషాల్లో ఉంటున్నాం అంటాం, కానీ నిజంగా 2 నిమిషాలు ఉంటామాడ? ఉండం. సో మనం బస్సెస్ రానప్పుడు ఏమవుతుంది? వీ విల్ వెయిట్ ఫర్ ఎవర్ అంటాం కదా. నిజంగా మనం చనిపోయేదాకా ఫర్ ఎవర్ అక్కడనే నించోం కదా. బట్ వైల్ వీఆర్ ఫ్రేమింగ్ ద సెంటెన్సెస్ వీ విల్ యూజ్ దట్ టైప్ ఆఫ్ వర్డ్స్. దాన్నే హైపర్బోల్ అంటాం. అంటే జరగని విషయం అని మనందరికీ తెలుసు, అది జరగదు అని మనందరికీ తెలుసు, బట్ స్టిల్ వీ యూజెస్ దట్ సెంటెన్సెస్. ఐ డైడ్ ఆఫ్ ఎంబారస్మెంట్. ఎంబారస్మెంట్ కోసం వాడు చచ్చిపోయినట్టు. నిజంగా చచ్చిపోయిండు వాడు? చచ్చిపోలేడు అట్లా. ఓకే, నెక్స్ట్, ఐ హ్యావ్ మిలియన్ థింగ్స్ టు డూ. మిలియన్ థింగ్స్ టు డూ అంటే నిజంగానే ఒక మనిషికి మిలియన్ థింగ్స్ ఉంటాయా పని చేసేది? కొన్ని మిలియన్ పనులు వాడు చేయగలుగుతాడా? చేయలేడు కదా. ఐ యామ్ స్టార్వింగ్. సో వాట్స్ ఫర్ డిన్నర్? ఐ యామ్ స్టార్వింగ్. నాకు నిజంగా స్టార్వింగ్ మీనింగ్ తెలియదురా, చెప్పరా. ఆకలేనా? ఆకలి కోసం ఓకే. షీ ఈజ్ యాజ్ స్లో యాజ్ టర్టిల్. లైక్ టార్టాయిస్ ఎంత స్లో ఉంటుంది? నిజంగా ఒక మనిషి అంత స్లో ఉండదా? ఉండదు కదా. బట్ యూజ్ చేసే ఫ్రేమ్ని మాత్రం అలా యూజ్ చేస్తాం. ఐ కుడ్ స్లీప్ ఫర్ ఎ ఇయర్. నాకు టైం దొరుకుతుంది, నీ జీవితాంతం అనుకుంటా అంటాం కదా. నిజంగానే అనుకుంటావా? అట్లా అనుకుంటా అంటే నిజంగా చనిపోయినట్టే కదా. సో ఇట్ వాజ్ ద మోస్ట్ అమేజింగ్ సైట్ ఎవర్. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇట్ వాజ్ ద మోస్ట్ అమేజింగ్ అంటే ఆ పర్టికులర్ వ్యూ ఏదైతే ఉందో అది మోస్ట్ అమేజింగ్ ఉంది అని చెప్తున్నాడు. కానీ అట్లాంటివి చాలా ఉంటాయి. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ వర్డ్స్ అనేది ఉంది. బోర్డ్ టు డెత్ అంటే చాలా బోర్ ఉన్నదని చెప్పి ఇట్లా డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. వర్స్ట్ డే ఆఫ్ మై లైఫ్. నిజంగా డే వర్స్ట్ అంటే డెఫినెట్గా కాకుండొచ్చు. ఓకే, ఇదే వర్స్ట్ డే అని చెప్పి మనం ఫిక్స్ చేయలేం, ఇదే హ్యాపీ డే అని చెప్పి మనం ఫిక్స్ చేయలేం. ఎస్, సో ఇది ఆక్సిమోరాన్ అండ్ హైపర్బోల్. ఓకే, నెక్స్ట్ మెయిన్ వర్బ్స్ అండ్ టెన్సెస్ ఉంది కదా. ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే వాడు ఒక బ్రాకెట్లో ఒక వర్డ్ ఇస్తాడు.
ఆ వర్డ్ని నువ్వు ప్రజెంట్ టెన్స్లోకి తీసుకోవాలి. అంటే ఆ పనిని నువ్వు చేస్తున్నట్టుగా మాట్లాడాలి. ఇప్పుడు డూ అంటే ఏంది? డూయింగ్. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు ఆ పనిని. స్పెండ్ అంటే ఏంది? స్పెంట్. ఓకే. గెస్ అంటే ఏంది? కీప్ గెస్సింగ్. మనం గెస్ చేస్తున్నాం. ఓకే. పే అంటే ఏంది? పేయింగ్. అంటే ఉన్నదాన్ని ప్రజెంట్ టెన్సెస్లో రాయాలి అంతే. ఓకే. సో బిగన్ వచ్చిన కాడ, బీ వచ్చిన కాడ ఆర్ వస్తుంది. అది ర్యాండమ్గా గుర్తుపెట్టేసుకో. ఓకే. ద చిల్డ్రన్ ఆర్ బిగెన్ టు ఎంజాయ్ దేర్ ప్రాజెక్ట్స్ 9th one. ఓకే. సో ఇట్లా హేట్ అంటే హేట్స్ సేమ్ ప్రజెంట్ టెన్స్లోకి తీసుకురావాలి. ఈ గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో వాడు గ్రామర్ పార్ట్ బ్రాకెట్లో వాడు ఇస్తాడు ఎగ్జామ్లో. సో దాన్ని బట్టి నువ్వు అంటే ఆ సెంటెన్స్ని కరెక్ట్గా రాయాలి. ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంది? రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద టెన్స్ సజెస్ట్ ఇన్ ద బ్రాకెట్. సో బ్రాకెట్కి సజెస్ట్ చేసినట్టుగా మనం ఆన్సర్ అనేది రాయాలని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు? రోజమ్మ ఈజ్ కీయింగ్ ఇన్ హర్ పేపర్ ఫర్ హర్ కాన్ఫరెన్స్. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి అంటున్నాడు. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది? రోజమ్మ హ్యాస్ కీడ్ హర్ పేపర్ ఫర్ హర్ కాన్ఫరెన్స్. అంటే తన గురించి మనం చెప్తున్నాం. తను ఏం చేసింది, తన కోసం ఇట్లా చేసుకుంది అని చెప్పేసి. దే వేర్ వర్కింగ్ ఆల్ డే. సింపుల్ ప్రెజెంట్లోకి కన్వర్ట్ చేయాలంటే దే వర్క్ ఆల్ డే. మనం స్టేట్మెంట్ ఇస్తున్నాం, దే వర్క్ ఆల్ డే, ఎవ్రీ టైమ్ దే వర్క్ ఆల్ టైమ్ అని అంటాం కదా. సో అట్లా ఈ టెన్సెసెస్ కూడా చూసుకో. బట్ ఒకవేళ నీకు అర్థం అవ్వట్లేదు, ఇన్డెప్త్గా నేర్చుకునే టైం లేదు అని అంటే నీకు అక్కడ ఎంతవరకు వస్తుందో, ఎంతవరకు గుర్తుంటుందో. మనం నార్మల్గా ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్లో జరుగుతుంది దాన్ని ఎప్పుడు ఇట్లా చెప్తాము, ఆల్రెడీ పాస్ట్లో జరిగిందని ఎలా చెప్తాము. స్టేట్మెంట్ అనేది వేరియేషన్స్ ఉంటాయి కదా. సో దాన్ని బట్టి నువ్వు ఇక్కడ సెంటెన్స్ అనేది ఫార్మ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వన్ ఏంది? ఇక్కడ కొన్ని వర్డ్స్ కూడా ఇచ్చినాడు. ప్రజెంట్ పర్ఫెక్టా, ఫ్యూచర్ పర్ఫెక్టా, అవి కూడా కనుక్కో అని చెప్పినాడు. అవి కూడా జస్ట్ ర్యాండమ్గా చూసుకోండి. ఇక్కడ ఇంకేమి ఇచ్చిండు? వొకాబులరీ కూడా ఉంది. వొకాబులరీ నార్మల్ లైట్ తీసుకో. ఇక్కడ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్లో అవి మాత్రం పర్ఫెక్ట్ అయితే పార్ట్ ఏలో నువ్వు అటెంప్ట్ చేయగలుగుతావు అన్ని క్వశ్చన్స్. ఓకే. బికాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్ మాత్రమే వాళ్ళు ఇస్తారు. ఓకే. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అండర్లైన్ ద పేజ్ నెంబర్ 11. అండర్లైన్ ద హెల్పింగ్ వర్బ్స్ అండ్ కరస్పాండింగ్ మెయిన్ వర్బ్స్ అంటున్నాడు. అంటే ఒక స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, మెయిన్ వర్బ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆ పర్టిక్యులర్ వర్డ్ యూజ్ చేయడం వల్లనే ఆ సెంటెన్స్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే. ఐ కుడ్ కమ్ అలాంగ్ విత్ యూ. కుడ్ అనేది హెల్పింగ్ వర్డ్. ఐ కమ్ అలాంగ్ విత్ యూ అంటే ఏమైనా స్టేట్మెంట్ వచ్చినట్టుందా? సో కుడ్ అనేది హెల్ప్ చేస్తుంది. కమ్ అంటే ఏంది? మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ అంటే అదొక మెయిన్ వర్డ్ అనమాట ఆ స్టేట్మెంట్లో. సో అట్లా మనము హెల్పింగ్ వర్బ్ ఏంది, మెయిన్ వర్బ్ ఏంది అనేది చూసుకోవాలి. ద విజిటర్ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. వెయిటింగ్ అనేది మెయిన్ వర్బ్, హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్. ద విజిటర్ బీన్ వెయిటింగ్ అంటే ఏమైనా ఉందా? ద విజిటర్ హ్యాస్ బీన్ అంటే ఏమైనా ఉందా? సో ఈ రెండు లేకపోతే సెంటెన్సెస్ అనేది ఫార్మ్ అవ్వదు అని చెప్పి హెల్పింగ్ వర్బ్ ఏందో, మెయిన్ వర్బ్ ఏందో జస్ట్ వాడిచ్చిందా అంటూ నువ్వు అండర్లైన్ చేసి రాయాలి. అర్థమైందా? సో ఇదొక బిట్. నెక్స్ట్ బిట్ ఏంది? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఆక్సిలరీ వర్బ్స్ ఫ్రమ్ ది గివెన్ చాయిసెస్. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు? వేర్ యువర్ ఫ్రెండ్స్ గోయింగ్ ఎస్టర్డే. ఓకే. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఆక్సిలరీ. సో ఆర్ వాజ్ వేర్ డిడ్ ఉంది. వేర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ గోయింగ్ ఎస్టర్డే అని రాదు. వేర్ యువర్ ఫ్రెండ్స్ అని అంటాం, ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి వేర్ యూజ్ చేస్తాం, నిన్న పోయినారు కాబట్టి. ద కార్ డాష్ ఆల్వేస్ బీయింగ్ మై ఫేవరెట్. ద కార్ వాజ్ ఆల్వేస్ బీయింగ్ మై వాజ్ అనేది రాదు, ఈజ్ అనేది రాదు, హ్యాస్ వస్తుంది. బికాజ్ నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి. ద కార్ హ్యాస్ బీన్ మై ఫేవరెట్, ద బుక్ హ్యాస్ బీన్ మై ఫేవరెట్ అన్నట్టు. ఓకే. హూమ్ డాష్ యూ మెట్ దిస్ ఆఫ్టర్నూన్. ఆల్రెడీ మెట్ అయిపోయినావు కాబట్టి హూమ్ యూ వేర్, లైక్ హూమ్ డిడ్ యూ వేర్ మీట్. ఆల్రెడీ నువ్వు మీట్ అయిపోయినావు ఆ పర్సన్ని. సో మీట్ అయిపోయినావు అంటే ఆల్రెడీ పాస్ట్ టెన్స్ అయిపోయింది అది. సో అట్లాంటప్పుడు ఏమొస్తుంది? డిడ్ వస్తుంది. ఓకే. సో ఇది కూడా ఒకసారి చూసుకో. నెక్స్ట్ ఏముంది? ఈ పోస్ట్ రీడింగ్ అనేది లెసన్స్ కాన్సెప్ట్స్ అనమాట. ఇవి నేర్చుకుంటా అంటే సమరీస్ లాగా నేర్చుకొని రాసేయచ్చు. లేదంటే సమరీస్ ఎట్లనో పార్ట్ బిలో 4 సమరీస్ మనం నేర్చుకున్నాం.
ఓకే, 4 యూనిట్స్ నుంచి 4 సమ్మరీస్. పార్ట్ ఏలో నువ్వు గ్రామర్ వొకాబులరీ నేర్చుకుంటే 20 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మళ్ళీ పోస్ట్ రీడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, డిస్క్రిప్టివ్ రైటింగ్ ఇవన్నీ ఏం అవసరం లేదు. బికాజ్ గ్రామర్ టాపిక్ ఒక్కటి మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. గాట్ ఇట్? ఇక్కడ పేజ్ నెంబర్ 22 చూడు. పేజ్ నెంబర్ 22లో సిమిలీ అండ్ మెటాఫోర్ అని కూడా ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చిన వర్డ్స్ని అది సిమిలియా లేదంటే మెటాఫోరా అని చెప్పి మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సిమిలీ అంటే ఏంది? 2 డిఫరెంట్ థింగ్స్ని ఒకటే పర్టికులర్ దానిలో మనం యూజ్ చేయడం. ఇంతకుముందు మనం చేసినాం కదా 2 డిఫరెంట్ ఆపోజిట్ థింగ్స్ని. ఎస్, సో దాన్ని మనం సిమిలీ అని అంటాం. ఇక్కడ ఎట్లా చెప్పాలి సిమిలీ అంటే? ఐ వండర్డ్ లోన్లీ యాజ్ ఎ క్లౌడ్. నిజంగా వండర్ అనేది ఎట్లా క్లౌడ్ లాగా ఒంటరిగా ఉంటుందా? నేను ఒక ఆకాశంలో క్లౌడ్ ఎలా ఉంటుందో అంత ఒంటరిగా ఉన్నా అంటే నిజంగా అట్లా ఉంటాను. ఓకే, 2 డిఫరెంట్ థింగ్స్ని ఒక్కడ తెచ్చి పెడుతున్నాం కాబట్టి సిమిలీ అయింది. ఓకే, నెక్స్ట్ ఏంది? బెల్స్ ఫర్ ది ఫీట్ ఆఫ్ బ్లూ పిజియన్స్ ఫ్లేర్ యాజ్ ఎ డ్రాగన్ ఫ్లై వింగ్. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఫ్లేర్ యాజ్ ఎ డ్రాగన్ వింగ్ లాగా ఉంటుందని చెప్తున్నాడు. సో డిఫరెంట్, నిజంగానే ఆ డ్రాగన్ వింగ్ లాగా ఉంటుంది, ఆ డ్రాగన్ రెక్కల్లాగా ఉంటుంది అంటే నిజంగా ఉండదు. బట్ వీఆర్ యూజింగ్ లైక్ దట్ స్టేట్మెంట్. సో దాన్ని సిమిలియా మెటాఫర్ అని చెప్పేసి నువ్వు రాయాల్సింది ఉంటుంది, జస్ట్ వర్డ్ దానికి. ఓకే, దట్స్ ఇట్. ఈ యొక్క పీడిఎఫ్లో ఉన్న గ్రామర్ ఒకసారి నువ్వు చూసుకుంటే 20 మార్క్స్ అటెంప్ట్ చేస్తావు. ఓకే.